తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో గైస్ అందరికి, నేను మీ క్లాసీ, మీరు చూస్తున్నారు క్లాసీ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసా. సో ఇది ఒక అనౌన్స్మెంట్ అని చెప్పచ్చు, కానీ ఈ వీడియో టాపిక్ అనుకుంటా ఒక అనౌన్స్మెంట్ అనే చెప్పచ్చు. సో ఎందుకంటే మనం చాలా దేశాల టోర్నమెంట్ ఆడుతున్నాం. మనం రీసెంట్గా అయితే ఎన్జీ స్పోర్ట్స్ వాళ్ళు పెట్టిన టోర్నమెంట్ ఆడాం. డైరెక్ట్గా ఎన్జీ వాళ్ళు పెట్టిన టోర్నమెంట్ ఆడకపోయినా ఇండైరెక్ట్ గా అయితే వాళ్ళ గిల్ మెంబర్స్ పెట్టింటారు కదా, సో వాళ్ళ టోర్నమెంట్స్ అయితే ఆడినాము. సో మళ్ళీ ఇప్పుడైతే నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ యూట్యూబ్ లో ఉన్నాడు, యూట్యూబ్ బాలు ఎఫ్ఎఫ్ గేమర్ 007 అని. సో ఆ బ్రో అయితే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు అనమాట. నాకు రీసెంట్ గా తెలిసింది, వాట్సాప్ గ్రూప్ ఉండదు ఆ బ్రోకి. సో ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అయినాను. ఇలా పెడతాను బ్రో, జాయిన్ అవుతారా, ఆడతారా అంటే మై స్క్వాడ్ తో. సరే బ్రో ఆడతామని పెట్టాము. సో మాకు షెడ్యూల్ అయితే ఇచ్చారు 4v4 అనమాట. ఇదే గైస్ ఆ షెడ్యూల్. దీంట్లో చూసుకుంటే మనకు టీమ్ 5 చూడండి, టీమ్ ఉస్తాద్ వర్సెస్ టీమ్ క్లాసీ. సో ఇదే అనమాట మన ఆపోనెంట్ వాళ్ళు వచ్చి టీమ్ ఉస్తాద్ అనేవాళ్ళు, సో మనది వచ్చి టీమ్ క్లాసీ అనేది అనమాట. సో ఈ డేట్ వచ్చి 20th గైస్, ఇది 20th టోర్నమెంట్ జరుగుతుంది. ఈవినింగ్ టైమ్ 6 to 11 ఈ మధ్యలో అయితే జరుగుతుంది. మాకు 5th కాబట్టి ఆల్మోస్ట్ మాది 9 అట్టయితే అయిపోతుంది, ఎందుకంటే మధ్యలో చాలా ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 4 స్క్వాడ్స్ దాకా ఉన్నాయి. సో 9 కలిపినా ఒక 8:30 8:40 అయితే అయిపోతుంది మా టీం వచ్చే కుందికి. సో ఈ టోర్నమెంట్ గెలిస్తే ప్రైజ్ పుల్ అయితే బాగా ఎక్కువ పెట్టారు కదా ఈ టోర్నమెంట్ కి. సో ఈ టోర్నమెంట్ గెలుద్దాం అని అనుకుంటాను, ఎందుకంటే మన టీం పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి బాగా గెలిచినామంటే నా ఛానల్ ప్రమోట్ చేస్తానైతే అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనకు చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే కావాలి, 500 సబ్స్క్రైబర్స్ వాచర్స్ అయితే కావాలి. సో దానివల్ల అయితే లైవ్ పెడతాను, కన్ఫామ్ గా లైవ్ అయితే రండి. ఇంకా డైలీ లైవ్ పెడతాను ఈవినింగ్. సో ఒకళ్ళు డైలీ డే బై డే పెడతాను, వీడియోస్ మాత్రం అయితే డే బై డేనే పెడతాను అనమాట అది. సో ఖచ్చితంగా అందరు రావాలైతే అనుకుంటున్నా గాయస్. ఇది ఈ వీడియో టాపిక్ అయితే ఇంతే గాయస్. ఇది వీడియో టాపిక్ లో పడి అడగడం మర్చిపోయినాను, చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది గాయస్. మనం నెక్స్ట్ ఇంకా ఈ మెయిన్ గేమ్ ప్లే వీడియో టాపిక్ వెళ్ళిపోతే, సో మాటలోనే అక్కడ రివైవ్ ఇస్తున్నాడు వాళ్ళ టీమ్మేట్ కేమో రివైవ్ ఇస్తున్నాడు. సో త్వరగా పోవాలి మేము, అది అయ్యే లోపలనే వెళ్ళాలి, లేదా అది అయిన సెకండ్ కన్నా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే ఉంటది వాడు. సో ఇక్కడ అలైవ్ చూసుకుంటే ఒక పక్క వెళ్ళాలి. ఇప్పుడు అలైవ్ వచ్చి 33 ఉన్నది. సో రివైవ్ అయిపోతాండి, అది అయిపోయింది, లాస్ట్ లో ఉంది. సో 36 అయిందంటే ముగ్గురు దిగుతారు అనమాట. 36 అయింది, ముగ్గురు దిగాడు. సో ఇప్పుడు ఆపే ఉంటా. సో ఆమె ఇప్పుడు చంపాలి, గ్లోవల్ పగలగొడతాం మనము. సో గాయస్ ఇక్కడ ఏమైందంటే గ్లోవల్ పగలగొట్టా గానీ గన్ రీలోడ్ లో పడిపోయింది, మా టీమేట్స్ కొట్టినారు. సో కిల్ అయితే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట, గ్లోవల్ పగలగొట్టి నేను కిల్ పోయింది వాళ్ళకి. సో పైన దిగుతానంటే ఆడ దిగుతారు కదా వాళ్ళ టీమేట్ ఒకటి దిగుతా అన్నాడు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టున్నారు. సో వాళ్ళ టీమేట్స్ అయితే ఎక్కడైతే వాళ్ళు చెప్పినట్టున్నాడు ఇక్కడే ఎవరు లేరని, మేము వచ్చే చూసుకోలేదేమో వాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాడిని కిల్ అన్నా చేసుకున్నా. ఆల్రెడీ మనకి 0 kills ఉన్నాయి. సో ఒక్క కిల్ కూడా లేదు, ఖచ్చితంగా 2-3 kills అన్నా చేయాల్సిందే మ్యాచ్ కి, లేకపోతే కౌంట్ అనమాట. తక్కువ ప్లస్ అవుతుంది, ఎక్కువ ప్లస్ అవ్వదు. సో వాడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన కిల్ అయితే మనకే వచ్చింది కిల్. మన టీమేట్స్ మన దగ్గరలో లేరు. సో ఫాస్ట్ ఫుల్ కిల్ చేసుకునేద్దాం. అక్కడ ఫ్రంట్ చూసి అక్కడ డ్రాప్ ఎవరు లూట్ చేస్తారు, టైం డ్రాప్ లూట్ చేస్తున్నారు. ఫాస్ట్ కి వెళ్దాం, మనకు ఒకవేళ కిల్ రాకపోయినా డ్రాప్ అని నేర్చుకునే దానికైతే ఫాస్ట్ కి వెళ్దాము. మా టీమేట్ ఏమన్నా డౌన్ చేశాడు, ఆ డ్రాప్ కొండ వీని అనుకుంటా డౌన్ చేసింది. సో కరెక్ట్గా తెలియదుగా మనకు కూడా, ఎందుకంటే మంచిది, త్వరగా వెళ్దాము, గన్ చేతిలో పెట్టుకుని వెళ్దాం. సో కిల్ అయితే అయిపోయాడు ఆల్రెడీ. సో హరి చేసినాడు అనమాట వాడి కిల్. సో డ్రాప్ ఆడదాం, డ్రాప్ లో ఏమన్నా M14 3 ఉండదు, ఇంకా దీనికంటే బాగా అంటే గ్రోజా ఎక్స్. సో ఈ డ్రాప్ అయితే M79 అయితే వచ్చింది. M79 ఉంటది కదా, అది బాంబులు గన్ వదులుతుంది, 2 బుల్లెట్లు ఉంటాయి, అదైతే వచ్చింది. అది ఆడియా మనం ఎత్తుకునే మామూలు గంత కొట్టేదా మనం కష్టం అంటే మళ్ళీ దాంతో యాడ్ ఎత్తుకుని కొడతాము. సో అటు మూవ్ అవుతాం, ఫస్ట్ జోన్ మూవ్ అవ్వాలా. సో మా టీమేట్స్ అందరూ అలైవ్ లో ఉన్నారు, ఒకటి దగ్గర ఆల్జైన్ ఉన్నది, మన దగ్గర ఉండదు కదా ఆల్జైన్ లో. సో నైస్ వెళ్ళి మన టీం తెలియకుండా ఫస్ట్ దాన్ని ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ ఎవడో ఎనిమి ఉన్నాడు అని చెప్పి అయితే మాట్లాడుతున్నారు మా వాళ్ళు. నేనైతే మైక్ ఆఫ్ చేసుకున్నా. సో వాళ్ళ మైక్ అయితే ఆన్లోనే ఉంటుంది నాకు ఎప్పుడు. సో ఇక్కడ ఉండాలని చెప్తాడు, ఎగ్జాక్ట్ గా ఎక్కడ అని చెప్పి పర్ఫెక్ట్ గా లింక్ కనిపిలేవాడు. సో మనకి ఎందుకని చెప్పైతే నేనైతే మూవ్ అయిపోతుంది, ఎందుకంటే మనకి జోన్ దూరంలో ఉంది. పైగా బూయా కొట్టాల్సిందే మ్యాచ్, ఎందుకంటే ముందు మ్యాచ్ మైనస్ అయింది అనమాట. సో సోలో డేర్ తీసినాడు ఈడ. సో మేము ఇప్పుడు చూడలేదు కదా, మేము సోలో డేర్ తీసింది. మేము ఇది ఏరేటప్పుడు అయితే పక్కన మ్యాప్ లో సోలో డేర్ ఉన్నది. సో మా వాళ్ళు పరిగెత్తారు చూడండి, బా
వాడు ఇంక మ్యాప్ వదిలి వెళ్ళిపోవాలి, ఈ వెరుగుడ మ్యాప్ వదిలి వెళ్ళిపోవాలి వేరే చోటుకి. సో ఫస్ట్ మేము అనుకుంటే కార్లో వెళ్తాను కదా, వాడైతే అనుకున్నాం. సో వాడు వెళ్ళిపోయినట్టు గుమ్మనే ఉన్నాము. సో కానీ సోల్డర్ చూసేది అయితే పొజిషన్ అయితే అక్కడే ఉన్నది అనమాట. అంటే వాడు తీసుకొని పైకి ఎక్కేసినట్టే ఎడో ఉన్నాడు. సో మా టీమేట్స్ అయితే ఫాస్ట్ రష్ చేస్తాను చూడండి వాడి పైకి. వాడు బతుకు అయిపోయింది ఇంకా. సో మనైతే ఇవి పైనుంచి ఇంటి పైనుంచి దిగుదామని చెప్పి అయితే ఈ పక్క నుంచి వెళ్ళినా నేను. ఐ మీన్ బంపర్లు ఉంటాయి కదా, పై నుంచి అయితే ఎగిరి వెళ్దాం అనుకున్నా. సో అంత లోపలే మా వాళ్ళు ఏం చేయరు చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఎగిరాను. సో ఆయన దానిపైకి ఎగిరి మళ్ళీ పైకి వెళ్ళాలనుకున్నా. సో అప్పుడే వాడిని చంపి అంతా లూట్ చేస్తున్నారు. బాక్స్ కనిపించదు నాకు యాండదు. సో అట్టేరేస్తున్నారు అనమాట పాపం వాడు. ఒకవేళ నిజంగా రివైవ్ అయ్యి మళ్ళీ వచ్చినా బాక్స్ ఎత్తుక్కోవాలి కానీ వాడు లూట్ అయితే ఉండదు. సో కింద ఒకటి ఉండదు. సో వీడియో చూసినాడు అర్థం కాలేదయ్యా. సో వాడైతే వీడు కాదంట, ఒకవేళ వెహికల్ కూడా ఏమైనా ఉంటాడేమో. సో నన్ను పైన చూసినాడు కదా, నేను ఒక్కడిని అనుకున్నాను. కానీ కింద టీమ్మేట్స్ చూసినాడు. ఆ తర్వాత టీమ్మేట్స్ చూసినాడు అనమాట. నేను కిందకి వెళ్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఆ పక్క నుంచి వెళ్దాం అనుకుంటా. అంతలోపు మా టీమ్మేట్స్ చూసినారు. అంటే స్క్వాడ్ అని చెప్పి అయితే బ్యాగ్ కొడతాడు అనమాట. సో ఆ బ్యాగ్ కూడా ఇదంతా మాకు కనిపించినాడు కదా, వాడు అట్టుపోతాడు అని. సో వాడైతే సేమ్ అదే ప్లేస్ అన్న మూల దాకుండా సైలెంట్ అయిపోయింటాము. సో వాడు కనిపించే నాకు గమ్మునే ఉంటాము. సో అబ్బి పడితే ఫుల్ దింపేద్దాం. లెవెల్ 4 వెస్ట్ అయినా మనం గమ్మునే ఉంటాం కదా, మొత్తం దింపేస్తాము మ్యాక్సిమం. సో ఇక్కడైతే క్లియర్ అయిపోయింది. ఇంక ఈ పక్క అయితే వెళ్ళారు. ఇంకా వస్తే పీక్ నుంచి రావాలా లేదా ఒక ఫ్యాక్టరీ నుంచి అయినా రావాలా. సో మన వెనకాల నుంచి అయితే ఎవరు రాలేరు. నుంచి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక ఎనిమిది రివైవ్ ఇస్తాడు అనమాట. సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే వాడు కొట్టేనమాట. కానీ నా ఈ పక్క గ్లూవాల్ వేస్తుంటే రివైవ్ అయితే ఇచ్చేస్తుంటాడు వాళ్ళ టీమేట్స్ కి. సో కొట్టేను అనమాట వాడిని. ముగ్గురు టీములు పైన కాలుస్తున్నారు. నాకైతే ఇన్ని ఆనడు కనిపించడంలే. సో ఈ పక్క కూడా ఉన్నాడు. సో ఫుల్ డ్యామేజ్ వాడు. ఇంకా నాకు ఇంకా బాగా మిస్ అయిపోయినాడయ్యా. సో మనకే కిల్ అవ్వాలి కదా, వాడు నాకు అవ్వలేదు. సో మనకే కిల్ అవ్వాలి. కొడదాం, ఫాస్ట్ కొడదాం వాడిని. హెడ్ కనిపిస్తుంది కూర్చోంటే. ఓకే గైస్, వాడికి అయితే ప్యూర్ హెడ్ అయితే దిగిపోయింది. సో ఈ పక్క ఇంకా ఈ పక్క ఉన్నారు వాళ్ళు. ఓకే లాంగ్ లో పీక్ హౌస్ కంటారు చూడండి. నాకు అది పీక్ హౌస్ అనే వచ్చేస్తుంది అయ్యా, ఎందుకంటే అది పీక్ ఆడుకుంటది. సో మాటలోనే పక్క కొట్టేస్తాను వాడు. ఫస్ట్ ఇది లాస్ట్ జోన్ కాబట్టి ఫస్ట్ మనం బాగా హీల్ అవ్వాలి. హీల్ అయ్యే ఉండాలి ఇప్పుడు. కానీ తక్కువ బ్లడ్ పెట్టుకున్నాం అంటే నాక్ అయిపోతాము. సో ఒక ఇన్ఫాలిటీ వేసుకున్నాం. సో ఇద్దరున్నారు ఇక్కడ. సో కూర్చొని కొడదాము. సో ఒకడైతే డౌన్, ఇంకోటైతే ఫుల్ డ్యామేజ్. సో వాడు కూడా ఓకే గైస్, మనకైతే ఒక కిల్ అయితే వచ్చేసింది. సో వాళ్ళ టీమేట్ అయితే వెళ్ళిపోయాడంట, వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు గ్లూవా లేకుండా. సో ఫస్ట్ వాడికైతే వెస్ట్ చీల్లా, కానీ నాకైతే సెకండ్ వాడికి అయితే వెస్ట్ చీలిపోయింది అట్టే. సో ఫస్ట్ ఫుల్ గా హీల్ అయిపోదాం మనం. సూపర్ మెరిగిట్ వేసుకునేద్దాము. సో ఈ సూపర్ మెరిగిట్లు వచ్చినాయి లేదా ఏందయ్యా అది హోల్ జోన్ బ్యాటిల్ అట్ట ఆడతారు వాళ్ళు. సో చుట్టానే ఉంటారు. సో ఇంకా ఒక్కడేనా లేదు ఇంకా ఇద్దరున్నారు. సో మేము నలుగురు ఇంకా ఇద్దరున్నారు అనమాట. ఈడోడు మధ్యలో వచ్చి నాకైపోయాడు. ఎందుకు నాకైనా మధ్యలో వచ్చి. సో మన టీం అయితే కొట్టేసినాడు. ఇంకొక్కడే ఉన్నాడు అనమాట. సో పోతాను. వాడేవాడు, అరే వాడు ఇన్ని బ్రో బ్యాక్ సైడ్ చూడు బ్రో. సో వాడు వెనకాల దొరుకుంటే వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. సో గాయస్ ఇవాళ వీడియో ఇంతే గాయస్.